హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు మామిడికాయ పచ్చిశనగపప్పుతోటి కూర తయారు చేయబోతున్నాను. ఈ కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో అది చూద్దాము. నేను మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయలు శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. వీటిని 10-15 నిమిషాల ముందు, మనం కూర చేసుకునే ముందు 10-15 నిమిషాల ముందుగా వీటిని నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పుని ఇలా నానిపోయాయి చూడండి, ఇలా నానిపోయాయి. ఇప్పుడు ఈ కాయల్ని చెక్కు తీసి ముక్కలు కట్ చేసి చూపిస్తాను. చూడండి, నేను తీసుకున్న మామిడికాయని ఇలా చెక్కు తీస్తున్నాను. ఈ చెక్కు తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ పులుపు అయినా తీపి అయినా అయినా కూడా మన ఇష్టం అండి. కూర పుల్లగా ఉండాలనుకుంటే కొంచెం పులుపు కాయలు తీసుకోవాలి. కొంచెం మనకి పులుపు వద్దు అనుకుంటే కొంచెం తీపి కాయలు తీసుకోవాలన్నమాట. నేను ఒక కాయ కొంచెం పుల్లగా ఉండేది, కొంచెం సుమారుగా మామూలుగా అంత పుల్లగా ఉండకుండా ఉండేది తీసుకున్నాను. చూడండి, మామిడికాయలని చక్కగా చెక్కు తీసి చక్కగా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఈ శనగపప్పుని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. 4-5 టీ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కట్ చేసి వేసానండి. ఈ పోపు గింజలు చక్కగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. చక్కగా వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వేయించేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కరివేపాకు. నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు వేస్తున్నాను. చూడండి, మనము పచ్చిశనగపప్పు వేయించుకున్నాం కదా, ఉల్లిపాయ పచ్చిశనగపప్పు కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి, ఇట్లా తిప్పుకుంటూ. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. కొంచెం కాస్త వేయించుకుంటే లైట్గా వేయించుకోవాలన్నమాట శనగపప్పు కూడా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. చూడండి, అంతా కలిసేలాగా ఈ పోపు పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా చక్కగా కలుసుకోవాలన్నమాట. ఇలా తిప్పుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడంతా అటు ఇటు చక్కగా ఈ సాల్ట్ కూడా కలిసేలాగా చక్కగా తిప్పుకోవాలి. సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా తిప్పుకున్నాం కదా, మామూలుగా మనము స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉంచి తర్వాత చూద్దామండి. చూడండి, కూర ఎలా ఉందో చూద్దాము. చూడండి, మనం వేసుకున్న పప్పు చక్కగా మామిడికాయ ముక్కలు చక్కగా ఉడికాయి. చూడండి, గుమగుమలాడుతూ చక్కగా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనకు తగినంత కారం వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఈ కారం కూడా కలిసేలాగా చక్కగా అటు ఇటు తిప్పుకోవాలి. శనగపప్పుతో మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి.
అది చూస్తుంటేనే నోరూరేలాగా ఉంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము. చూడండి, గుమగుమలాడే పచ్చెనపప్పు మామిడికాయ కూర రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.